మళ్ళీ అబ్బాయి ఈ విధానంలో ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మా బాబు కడుపుని పడిన తర్వాత 3వ డిఎస్సి రాశారండి. 3వ డిఎస్సి రాసిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేది నేను కాదు, ఈయన ఎలా వెళ్ళేవారండి, చర్చికి ఎలా వచ్చారు అనుకున్నాను. నైట్ టైం లుంగి కట్టుకొని దొంగచాటుగా వచ్చేసి బైబిల్ కూడా ఉండేది కాదు. లాస్ట్లో వచ్చి వినేసి మళ్ళీ గర్భపై వెళ్ళిపోయేవారు. అంటే దేవుడి గురించి లోతైన మర్మాలు తెలియకనేది. ఏదో పాస్టర్ గారు ఎంతసేపు వస్తున్నారు, మీ కుటుంబం పట్ల ఒక అద్భుతమైన క్రియ చేస్తున్నాడు దేవుడు అని దైవజనుల ద్వారా మాట్లాడారు ఆయనతోని. వీళ్ళు పట్టించుకునేవారు కాదు. మా పెద్దాడు కూడా దేవుల్లో బాగా బలంగా ఉంటారు. ఆ అమ్మాయి అన్నయ్య నువ్వు 2 పడగల మీద కాలు వేస్తున్నావు, ఇటు హిందువులు ఇటు క్రైస్తవులు, ఏదో ఒకదాని మీద ఉండాలి అని చెప్పేదండి. అలాంటి స్థితిలో ఈయన పూర్తిగా దేవుల్లోకి రాలేదు. ఎప్పుడు వచ్చారంటే ఇంకా 3వ డిఎస్సి, ఇంకా తండ్రి లాస్ట్ అవకాశం అండి, 35 ఇయర్స్ అయిపోతాయండి. ఇంకా ఏజ్ ఆ టైంగా దాటితే ఇంకా జాబ్ రాదు. ఆ టైంలో ఏం చేశారు, అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. అమ్మగారు